2024 డిసెంబర్ 31 ఈరోజు. డిసెంబర్ 31 టైం ఎంత? 1:50 సెలబ్రేటింగ్ 2024 ఎండింగ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇయర్ ఎండింగ్ వచ్చేసినాం. 2024 ఎండ్ అవుతుంది. ఈరోజుతో లాస్ట్ డే. 31 కదా. రేపటి నుంచి 2025 ఎలా ఉండిపోతుందో తెలీదు. ఇంకా ఎన్ని మీమ్స్ వస్తాయో ఏమో, ఎన్ని మూవీస్ కొత్త కొత్త మూవీస్ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుందో. ఇయర్ కూడా బాగానే ఉండింది. ప్రతి ఇయర్ చెప్పేది. ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే, ఈ సంవత్సరంలో వచ్చిన కొన్ని మీమ్స్, ఈ ఇయర్లో ఏమేమి అయింది, ఏమేమి అవ్వలేదు అన్నీ ఒక రీక్యాప్ లాగా ఈ వీడియో జరుగుతున్నాం. ఓకే, వీడియోలో వెళ్తున్నాం. నాతో ఫ్యూచర్స్ ఇప్పుడు వీడియో చేస్తాను కదా, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఇదే వరకు వీడియో చేద్దాం. అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వస్తే చూద్దాం. గైస్, ఈ వీడియో మీరు చూసేటప్పుడు జనవరి 1కి లేకపోతే డిసెంబర్ 31కి వేసేస్తాం. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఈ ఛానల్ బతుకుంటే, మేమిద్దరు బతుకుంటే అప్పటికి మళ్ళీ ఈ రోజుకి నెక్స్ట్ ఇయర్ ఆ వీడియోకి ఎంత చేంజెస్ అయినాయి, మన ఛానల్ ఎంత గ్రో అయింది. 1 ఇయర్ ఉంది కదా, ఎంత గ్రో అయింది. ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నారు? 14 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి ఈ ఛానల్లో. నెక్స్ట్ ఇయర్లోకి ఏమవుతుందో తెలీదు. సో యా, సరిపోయలేదు. ఏదైనా స్టోరీ చెప్పారు, ఈ సంవత్సరం అయింది, ఏదైనా స్టోరీ చెప్పు. ఇంట్రెస్టింగ్ స్టోరీ గైస్, స్టోరీ టైం. మీమ్స్ చూద్దాం అనుకున్నాం, సెట్ అవ్వలే. స్టోరీ చూద్దాం. ప్రశాంత్ ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాడు. నాతో కలిసి మీరు కూడా వినండి. వేసుకో. ఈశ్వర్ అనేది వాటి స్టోరీ చెప్తానా. ఇప్పుడు ప్రజెంట్ వరకు ఒకే అమ్మాయిని లవ్ చేస్తానే ఉన్నాడు. లైఫ్ ఆఫ్ రామ్ జాను. అట్లా మా వాడు ఈశ్వర్ అనేసి వాడి గురించి అవసరం పడ్డా. ఎవరంటే ఇద్దరు లవ్ స్టోరీ, వాడి లవ్ స్టోరీ కంటే పక్కన లవ్ స్టోరీ నేను నాకు ఇష్టపడతారు కదా. అది నిజంగా మా ఫ్రెండ్ ట్రూ లవర్ అనమాట. ఎంత ట్రూ లవర్ అంటే వాడు లవ్ ఆ పిల్లకి కూడా తెలీదు. అంత ట్రూ లవర్ వాడు. ఎంత ట్రూ లవర్ అంటే వాడు ఉన్నాడు అప్పుడు మర్చిపోయింది ఈ లోకంలో. అంత ట్రూ లవర్ వాడు. ఇంకా వాడి గురించి చెప్పుకుంటా పోవచ్చు. వాడి గురించి మనకి ఎందుకు లాగేసి, వాడు బాబు వాడు బాని. ఈ 2024లో నీకు ఎట్లు స్టార్ట్ అయింది, ఎటు పోయింది, హ్యాపీగా ఉండిందా, బాధగా ఉండిందా అని చెప్పు. 2024 నాకైతే నమ్మైపోయినా గైస్, అంటే ఒక రాయలా అయిపోయాను. నేను చెప్పా, హ్యాపీగా ఉన్నట్టు లేదు, సాడ్గా ఉన్నట్టు లేదు. వావ్, లిటరలీ ద మీమ్ ఎక్స్పెక్ట్ మై 2024 లైఫ్ అన్నట్టుగా. నీకు అట్లా చెప్పు. ఇయర్లోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. అదొక స్పెషాలిటీ 2024లో. 2024 స్టార్టింగ్ బాగానే వచ్చింది, ఖుషి వచ్చింది. బాగుంటుంది ఇయర్ అన్నా మంచి కొత్త ట్రై చేస్తాము. అవుతుంది, స్టార్టింగ్ అవుతుంది, మళ్ళీ వస్తా డౌన్ వేసిన.
ఇంకోటి ఏమంటే ఇయర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది. ప్రతి ఇయర్ ఉండేది ఇయర్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. ఎక్స్ట్రా బోనస్ ఒక లెవెల్ అనేది అదే అలవాటు అయిపోయింది. మీకు ఇదే మరి ఉండొచ్చు. ఏమన్నా అందరూ అయితే పిక్చర్లు సాగు కూర్చుంటారు నైట్ అంతా, కొంతమంది బాగా కొనుక్కుంటారు, అందరూ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం ప్రొడక్టివ్ ఉండాలి కదా అందరూ. మీరైనా సరే మేమైనా సరే ఏం చేస్తాం ప్రొడక్టివ్. రోజు చేసే పనులే కాకుండా కొంచెం ఎక్స్ట్రా చేయండి. చాలా మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి గైస్. మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి మాతో పాటు. నెక్స్ట్ ఇయర్ రేపే నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా ఇయర్ అంతా వీడియోస్ ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ వేస్తాం. ఇంకా ఇయర్ అంతా మీరు మమ్మల్ని చూసే కవదు. సరే ఈ ఇయర్ లో నీ ఫేవరెట్ మూవీ చెప్పరా? మూవీ యానిమే ఏదో చెప్పు సాగు. ఫేవరెట్ మూవీనా? యుఐ. పుష్ప అయితే కాదు. యుఐ ఉప్పి బాస్. ఇది యుఐ చూసి మైండ్ ఫోకస్ రాలేమో ఇద్దరికి. ఇంకొకసారి రాకపోయి దాని గురించి రివ్యూ చేసాం అనుకున్నాము. అందుకు ఆల్రెడీ చాలా మంది చేసి యూట్యూబ్లో అనేసి నార్మల్. అది వాళ్ళు అట్లా తోట రాలే నాకు. వాళ్ళు ఏడాది నుంచో ఎత్తి సింక్ అయ్యి దీనికి కానీ మ్యాచ్ చేసి సంవత్సరం యువ వచ్చింది. ఉప్పేదగా ఆయన కంబ్యాక్ ఇచ్చిండు. మంచి మూవీ. ఇంకా ఇంకొక 4-5 ఇయర్స్కి ఇదే వీడియో మనం 4-5 ఇయర్స్ తర్వాత చూసేటప్పుడు ఇంకా ఎక్కువ మూవీ తీసేసిండు ఉప్పేద. SSMB రాజమౌళి మహేష్ బాబు కొత్త మూవీ అప్పటికే వచ్చింటుందో లేదో, ఇప్పటికైతే రాలే. ఒక అప్డేట్ కూడా ఇలే. నెక్స్ట్ ఇయర్ చూడాలి. చిరంజీవి అవుతుంది, వెంకటేష్ అవుతుంది. గేమ్ చేంజర్ వస్తాను గైస్ నెక్స్ట్ ఇయర్. అది ఎట్లుంటుందో తెలీదు. అండ్ సరిపోదా శనివారం వచ్చింది. అది కూడా బాగుంటుంది మూవీ ఈ సంవత్సరం నుండి. ఎజాస్కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఇచ్చేసింది ఒకే ఒక మూవీతో. ఉండరు ఎట్లుంటుందా మూవీ నెక్స్ట్ ఇయర్ అలా. ఇప్పటికీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరా? చిన్న యూట్యూబర్ అంటే పెద్ద యూట్యూబర్ అంటే బాగా. ఇది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పుడు అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఉండే చరణ్కి ప్రశాంత్ చెప్తాను. మమ్మల్ని కంపేర్ చేసి చూడండి మీరు ఎట్లా. చెప్పు ఎవరు వదిన ఒక పేరు చెప్పు. క్యారమినటియా? నాకు ఇష్టమైన యూట్యూబర్ వచ్చి రిగార్డెన్స్ అని. రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయింది అందుకే. 7 years నుంచి 7 years అయినా ఇయర్స్ దాచిపెట్టుకొని ఆ మనిషి. నేను సింగల్ అని చెప్పని కపుల్స్ అందరూ రోడ్స్ చేసి లాస్ట్ ఈ సంవత్సరం నుండి ఎంగేజ్మెంట్ చేసుకుని మనిషి. స్టోరీ టైం వేస్తే ఆయన చెప్పిండు ఇట్లా ఇయర్స్ నేను చేసుకుంటాను, మాది లవ్ బ్యాడ్. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనతో వచ్చి మళ్ళీ ఏదో క్యారమినేట్ కొల్లబోతుంది మిస్టర్ ఫిష్. ఈ సంవత్సరం మిస్టర్ ఫిష్ కొల్లబోయింది. ఈ సంవత్సరమే మిస్టర్ ఫిష్ ఛానల్ టీ సిరీస్ని దాటేసింది. 301 million ఎంత ఉంది ఇప్పుడు? 305-6 million ఎంత ఉంది. మళ్ళీ 1500 watts కొట్టింది పుష్ప 2500 కొట్టింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు ఈ సంవత్సరం 2024లో. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అంటే ఒక 1 day అయిపోయింది మ్యాటర్ అంతా. పోయిండు పోలీస్ స్టేషన్ పోయిండు. మళ్ళీ ఇంకేం కొంచెం మ్యాటర్ అయింది, ఇంటికి వచ్చేసిండు. మళ్ళీ టాలీ ఉండే పోయి ఇంట్లో పోయి దాంట్లో కూడా మేము చేసిండు
వాళ్ళు నాలుగు ఉండే పోయి వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడొచ్చింది అది చేసింది స్కూల్ అందరూ చిన్న నుంచి పెద్దలు అంతే మామూలు అయిపోయింది ఒకే రోజు ఒక రోజు 2 రోజులు అంతే ఈ సంవత్సరం అయింది ఒకే రోజులో వచ్చేసింది జైలుకి వాళ్ళ ఇంట్లో హీరోయిన్ అంతా 2 days 3 days అట్లా పెట్టారు మరి పుష్ప 2 HD ప్రింట్ లీక్ అయిపోయింది సంవత్సరంలో ఇంకా సూర్యాది కొత్త మూవ్ వచ్చింది కంగువా నాకు అడ్రస్ లేదురా కంగువా రత్తాలు వచ్చేసి ఇయర్ ఫోన్ చేసుకొని చేసినా కదా బాస్ అవి ఎంత మెల్లకి పెట్టుకున్నా కానీ ఎక్కువ సౌండ్ అరుస్తూనే ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ మూవీలో నేను కూడా సూర్య చాలా లాంగ్వేజ్ దొరుకుతాడు మంచి కంబ్యాక్ ఇస్తారు డబుల్ యాక్టింగ్ అదే వేరే ఏదైనా అనుకుంటా ఈ సంవత్సరం ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అల్లు అర్జున్ వదిలింది తెలియదు ట్రోల్ చేస్తేనే ట్రోల్ చేస్తే అల్లు అర్జున్ ఏం చేసిండేమో తెలియదు కానీ ఎక్కువ ట్రోల్ వేసింది ఈ సంవత్సరం అల్లు అర్జున్ కొత్త మేము టెంప్లెట్స్ అన్ని వచ్చినాయి ఈ వీడియోలో కావాలంటే అన్ని వేసి చూపిస్తాం మీకు బాగా నేను కూడా యూజ్ చేస్తాను అల్లు అర్జున్ టెంప్లెట్స్ ని ఎట్లా ఇయర్ లాస్ట్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ అంటే కొంచెం తగ్గిస్తారు మా అల్లు అర్జున్ రోజు చేసేది అది చేసే పనులు అట్టుండి ఇంకేం చేసేది చెప్ప పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు దాన్ని ట్రోల్ చేసుకుంటారు రీల్ ఒకటి మీరు చూపిస్తారు చూడండి సీజర్షిప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు విజయ్ మూవీస్ వదిలేసిండు వస్తుంది కదా ఒకటి వస్తుంది తలపతి 69 అనేసి అది నెక్స్ట్ ఇయర్ అప్పుడు రావచ్చు అదే అదైనాక ఇంకా అయినా వదిలేసిండు అజిత్ ఒకటి వస్తాడా విడా మూవీస్ ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి అన్ని అజిత్ మూవీస్ ఒక 2-3 మూవీస్ నెక్స్ట్ ఇయర్ వరుసగా రిలీజ్ అవుతాయి అంటారు తెలీదు మన తెలుగు అయితే పాట ఏమో వచ్చింది కదా అజిత్ పాట బాగుంది అజిత్ మంచి కంబ్యాక్ ఇచ్చేసింది 2 years అయినాక ఫ్యాన్సీకి మంచి ఫీస్ట్ ఇచ్చింది 2 years కష్టపడి వెయిట్ చేసినందుకు మంచి కంబ్యాక్ మంచి బాగా అండ్ నాకు బేజారు అనిపించింది పుష్పట్టురా పుష్పడు ఓవర్ హైప్ అయిపోయింది గైస్ ఓవర్ హైప్ ఇచ్చేసినావు అంటే విలన్ ఫుల్ బ్యాలెన్స్ అయింది మనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా రోబో 1 చూసినవా రోబో 1 అయినా పుష్ప 1 అయినా వాళ్ళకి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉండింది అందుకని మస్తు ఆ లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసి బాగా మూవీస్ తీసేసిండు అది మూవీస్ హిట్ అవుతానే వీళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేలాకే ఏముంటుంది దాన్ని క్రియేటివిటీ లేకుండా పోయింది ఇప్పుడు హైప్ కావాలా 10 ఇది కావాలా హెలికాప్టర్ కావాలా వచ్చేస్తాయి 1000 మంది కావాలా వచ్చేస్తారు అది అంత డబ్బులు పెట్టుకున్నప్పుడు ఓవర్ హైప్ అయిపోయేసి మూవీ ఆయన ఎవరైనా చైర్మన్ ఎవరైనా శిఖావత్ కరెక్టర్ బీడే తాగుతా వేసి వేసుకున్న వాళ్ళు శిఖావత్ కరెక్టర్ పార్ట్ 1 లో కార్లో షూట్ చేసిన ఆయన పార్టీలో ఏం చేసిండ్రు ఆయన్ని మీరు మనుషులారా మీరంతా ఎవరురా మీరంతా చెయ్యి పాపం రా మంచి క్యారెక్టర్ ఆయన కామెడీ ఫీల్ చేసిండ్రా ఆయన మంగళం సినిమా కామెడీ ఫీల్ చేసిండు మొత్తానికి ఇట్లా అవుతుంది ఏదో లాస్ట్కి వచ్చిన దాన్ని ఎవరన్నా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇంకా దీనిపైన ట్యాక్స్ ఇచ్చింది ఏమో ఆ గురించి నాకు ఎక్కువ తెలియదు గైస్ ఆ మీద ఎక్కువ ట్రోల్స్ వస్తారు 1-2 months నుంచి మీకు ఆమె ఏమంటే మిడిల్ క్లాస్ ని చిన్న చూపు చేసి చూసింది అంటారు కొంతమంది ఇంకొంతమంది ట్యాక్స్ ఎక్కువ వేసింది అంటారు ఇంకోటి ఏమంటే పొలిటీషియన్ లాగా ఉన్నాడు రా ఉండండి మరి అది నువ్వు తిట్టే లాస్ట్ పొలిటీషియన్ లాగా ఉండండి అందుకే కదా జిఎస్టీ చేస్తాను సీజర్షిప్ జిఎస్టీ అండి ఏమన్నా 18% భలే వేసుకుంటా అంటారు అన్ని
ఒకటి కార్ ఎగ్జామ్స్ వచ్చిందనమాట. 5 లక్షలు పెట్టి కార్ తీస్తుంది కదా, ఒక 5 సంవత్సరాలు వాడిండు. దాని తర్వాత 6 లక్షల్లో 5 సంవత్సరాలకు 5 లక్షలు తీసేసి 1 లక్షకి అమ్మేస్తుంది సెకండ్ హ్యాండ్లో. ఇప్పుడు 6 లక్షల్లో 1 లక్షల గ్యాప్. ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంటుంది దాంట్లో? 50 లక్షలు. సారీ 5 లక్షలు డిఫరెన్స్. ఆ 5 లక్షలు వదిలేసి మనం 1 లక్ష మినిమం కార్ సెకండ్ హ్యాండ్ తక్కువగానే అమ్మేది సంవత్సరాలు పడుతున్నాం. ఇప్పుడు 5 లక్షల్లో 18% జిఎస్టీ కట్టుకుంటారు. ఇప్పుడు దాంట్లో రౌండ్ ఫిగర్ వేసుకొని 90,000 వచ్చిన ₹1,00,000 90,000 కొడితే 10,000 మిడిల్ క్లాస్ ఏం చేస్తుంటాను. ఫుల్ భయంకరంగా పోతుంది. ఏం చేస్తుందో అన్ని దానిపైన జిఎస్టీ. ఆమె ఒక్కనే కాదు, ఆమె జస్ట్ ఆమె గురించి కొంతమంది తెలిసింది, ఆమెలాగా చాలా మంది ఉండరు. ఆమె జిఎస్టీ వల్ల చేసింది నాకు తెలిసింది. జిఎస్టీ చేసిండ్రా. ఇప్పుడు కొంతమంది ఉండరు పొలిటీషియన్స్, అది తెలుసు మీడియాకి ఇట్లా చేస్తారు. కొంతమంది తెలియకుండా ఇంకా ఎక్కువ క్రైమ్ చేస్తుంటారు. వాళ్ళే నెట్వ. సో అందరికి చెప్పేది ఏమంటే గాయస్, మేము జడాలు మీరు 20% వేసినా కట్టాలి, మేము 30% వేసినా కట్టాలి. మేము వేరే ఆప్షన్ లేదు. ఉండేది అంటే మీకు ఆప్షన్, మీరే మమ్మల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళు చూసారు మనం చేసేది జీవితం మాకు మహా అయితే మరి వీడియో చేసి మిమ్మల్ని ట్రోల్ చేసి రోజు చేసే కావాలి. అందుకంటే మీకు మిమ్మల్ని చేసే కావాలి. మేము చెప్పేది ఏమంటే, మీకుంటే పవర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. మా మీద ప్రయోగాలు చేయద్దండి. మా పాజిటివ్ చూపించాడు రా అంటే మాకైతే నెగిటివ్ చూపించి మాకే నేచర్ లేకపోతే మేము ఏం చేసేది చెప్పాలి. మీకుండే ఎక్స్పెరిమెంట్లు అన్నీ ల్యాబ్ రౌండ్ ర్యాట్ లాగా మా మీద యూజ్ చేస్తుంది. ఇంత ట్యాప్ వేస్తే ఇస్తురా అన్ని ట్యాప్ వేస్తే ఇట్లా. ఇంకోటి ఏమంటే, పుష్ప మూవీ టికెట్స్ ఫస్ట్ డే 600 టికెట్స్ మేము మనుషుల వల్ల తేపరాము. అంత వచ్చింది కలెక్షన్. ఫ్యాన్స్ ఉంటే సరే అల్లు అర్జున్ తక్కువ ఇద్దరు లేదు. మంచి ఫ్యాన్స్, ఆల్ ఇండియా ఫ్యాన్స్ మళ్ళీ అర్జున్ అంతే బాగానే ఉంది. తగ్గియాలి కదా. 700-800 పెడితే ఎవరు పోయి చూస్తారా? ఇప్పుడు వచ్చి సక్సెస్ అయిన మూవీకి ఓకే పర్వాలేదు. ఫ్లాప్ ఏంటే నవ్వుతుంది కదా. ఏమంటే మూవీ క్రియేటర్స్ అయినా పాలిటిక్స్ అయినా ఏమైనా మీకు పవర్ ఉంది. ఒక చిన్నదా పెద్ద ఎంతో కొంత పవర్ ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మంచిది చేస్తుందండి. మోసం క్యారమల్ పాప్కార్న్ పైన వేసేసారన్న. అది కొంచెం మసాలా వస్తుంది పాప్కార్న్. సో అదే మీ థాట్స్ ఏమన్నా కింద కమెంట్ చేయండి. ఎట్లా ఎవరు కమెంట్ చేయరు. ఇంకోటి చెప్పాలన్నా చేయాలన్నా ఇల్లు డాక్టర్స్ సైంటిస్ట్ ఇది టెస్ట్ చేసేదానికి వదిలేసింటారు. పందని హ్యూమన్ని చేసేదానికి ఎప్పుడు న్యూస్ అంటే వచ్చింది, కన్ఫర్మ్ కాదు. ఏమో గైస్, ఈ సంవత్సరం మీకే హ్యాపీ పోయిండొచ్చు, లేకపోతే దరిద్రం పోయిండొచ్చు. మాలాగా మోస్ట్లీ దరిద్రంగానే పోతుంది అందరికి. నెక్స్ట్ ఇయర్ అంటే కొంచెం బాగుంటుందని బాగుండాలి అని అనుకుంటాను. మేము ఎట్లుంటామో నెక్స్ట్ ఇయర్ ఈ ఛానల్ ఎంత గ్రో అవుద్దో చాలా ట్రై చేస్తాను. చాలా ప్లాన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి. అన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే గ్యారంటీ చాలా కొంచెం గ్రో అవుద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వీడియో వేసి ట్రై చేస్తాము. అంతే కాకపోయినా 2 వీక్స్కి ఒకటి, వారానికి 2 ఆ మార్గంగా రావచ్చు. వేసే ట్రై చేస్తాము. అది వస్తారో అదని తెలియదు. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఈ రోజుకి ఈ వీడియోకి ఆ వీడియోకి ఎంత చేంజెస్ వచ్చినాయి, మేమెంత చేంజ్ అయిపోయాం, లోకం ఎంత చేంజ్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అంతే. మీరు గుర్తుకు చూసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మరిన్ని వీడియో కోసం వేచి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అంతే ఇంకా లాస్ట్ వీడియో చెప్పిందే పోయి పడుకో. ఇంత సేపు చూసినంటే పని లేదండి. ప్రతి వీడియోలో ట్రోల్ చంపుతా అంటారు చూసినప్పుడు అంతా. అదేం లేదు, అదేం లేదు. మాకు టైం పాస్ అనేది వీడియో చేస్తున్నాం, మీకు టైం పాస్ అనేది మీరు చూస్తున్నాం అంతే. గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అంతే. మన ఒక పాయింట్ వస్తుంది యూట్యూబ్ వేస్తాను మళ్ళీ. ఓకే, పాప్కార్న్ అయిపోతుంది, ఈరోజు అయిపోతుంది, ఇయర్ అయిపోతుంది అంతే గైస్. చాలా క్యారెక్టర్స్ ఉండి మా ఛానల్ చాలా మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళందరూ ఎట్టయినా ఛానల్లో తీసుకొని రావాలి, ఈ ఛానల్కైనా ఆ ఛానల్కైనా. నెక్స్ట్ 1 year ఉంది కదా. ఏదో వీడియోలో చూడరా తెలుసుకోమా. ఏదైనా నార్మల్గా ఈ ఛానల్లోనే మోస్ట్లీ రావచ్చు వాళ్ళు మాట్లాడేది. ఎట్లా కట్టి చేసి వాళ్ళు వీడియోలోకి లాక్కొని వచ్చేయాలా. నైట్ ఏం పిలుస్తారు ఫస్ట్ నువ్వు వస్తున్నారు అన్నాడు. అప్లోడ్ చేసి పెట్టుకోండి. చాలా మంది ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మా గ్యాంగ్లో. ఎవరు కెమెరా ముందు రారు. స్క్రిప్ట్ అవసరంలే, ఆటోమేటిక్ వస్తుంది. నీకు తెలుసా హస్బెండ్ మచ్చా తెలుసా నీకు? దాంట్లో డబ్బాలు ఉంటారా బాబు ఇక్కడ. అంతే గైస్, వీడియో సమాప్తం. ఇలాంటి యూజ్లెస్ వీడియోస్ ఇంకా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో పెట్టేదే ఆ బెంగళూరు బస్ ఛానల్ పెడతాను, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో అప్లోడ్ చేయాలా. ఈ ఇయర్ లోపల ఒకటే వస్తాను కానీ రాలే, మన దరిద్రం అంటే అట్లుంది. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆ ఛానల్ అయినా ఈ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎప్పటికైనా. అంతే, బాయ్. అంటిల్ దెన్ నేను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆఫీస్ మళ్ళీ చేసుకోవచ్చురా. ఏ వెయిటింగ్ ఎంత చేసుకోవాలి, ఎంత అయిపోద్ది. నీ వీడియో నువ్వే చూసుకో. కట్ చేస్తా, చాలా కట్ చేయాలా. బాయ్. సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. సారీ మాకు ఓపెన్ లేదు.